హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి ఒక చిట్కా గురించి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందని చాలా మంది నాకు సుమారుగా ఒక 10 నుంచి 15 మంది నాకు ఫోన్ చేశారండి. ఈ చిట్కా చాలా అద్భుతంగా నిజంగానే పనిచేస్తుంది సార్, చాలా రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంది సార్, దీనివల్ల మేము దీన్ని ప్రత్యక్షంగా ఈ రిజల్ట్ను మేము అనుభవిస్తూనే ఉన్నాం. ఏంటి ఆ చిట్కా? సమస్య ఏంటి అంటే, నేను రీసెంట్గా తీసానండి శీఘ్ర స్ఖలనం సమస్యకు, అంటే త్వరగా వీర్యం పతనమైపోతుంది అన్నదానికి ఒక చిట్కా చెప్పాను. ఏంటి అది? పత్తి దూదిలో తేనె కలుపుకొని బొడ్డులో పెట్టుకొని చేస్తే ఎక్కువ సమయం ఉండొచ్చు అని ఒక చిట్కా చెప్పాను మీకు. ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నాకు చాలా మంది కాల్ చేసి చెప్తున్నారండి. సో మీరు కూడా, ఎందుకంటే ఇది రిజల్ట్ ఎక్సలెంట్ గా ఉంటుందని నేను ఇంత ముందు కూడా చెప్పాను, బట్ చాలా మంది కూడా నమ్మలేదు. కొంతమంది అసలు అప్పుడు ఎవరు కూడా కాల్ చేయలేదు. బట్ రీసెంట్ గా నేను తీసినటువంటి ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా చాలా మంది కూడా కాల్ చేసి, సార్ చాలా రోజుల నుంచి మేము ఈ సమస్యతో బాధపడుతున్నాం సార్, బట్ ఈ సమస్య మాకు ఇలాంటి చిన్న టిప్స్ ద్వారా క్యూర్ అవుతుందని మేము అనుకోలేదు అని చాలా మంది కూడా చెప్తున్నారండి. సో మీరు కూడా ఒకవేళ నిజంగానే శీఘ్రస్ఖలనం లాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి ఇది ట్రై చేయండి. ఓకే, వెంటనే రిజల్ట్ రాకపోయినా, కొంతమంది అయితే 1 టైంగా మాకు రిజల్ట్ కనబడింది సార్, మేము 1 టైంకే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ చేసాము అని కూడా చెప్పడం జరిగింది. బట్ కొంతమందికి 1 టైం 2 టైం కాదు 3-4 టైమ్స్ అట్లా చేయడం వల్ల మాకు ఫలితం అయితే కనబడుతుంది సార్, దీనివల్ల మంచి రిజల్ట్ అయితే ఉంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే అంత చిన్న చిట్కాకు ఇలాంటి ప్రభావం ఉంటుందా అని మేము అనుకున్నాము, బట్ రిజల్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందని చాలా మంది కూడా నాకు కాల్ చేసి చెప్తున్నారు. సో అందుకనే మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, నేను తీసేటి వీడియోలు కానివ్వండి, నేను చెప్పే చిట్కాలు కానివ్వండి, ఏదైనా ఫలితాన్ని అందిస్తాయి అని అనుకుంటే మాత్రమే నేను వీడియోస్ తీసుకొస్తాను. ఏదో చేయాలి అని అనుకుంటే చాలా వీడియోస్ ఉన్నాయండి. బట్ ఎందుకంటే నన్ను నమ్ముకొని చాలా మంది కూడా సబ్స్క్రైబర్స్ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎప్పుడు కూడా నిరాశపరచకూడదు అనేది మాత్రమే నా ఉద్దేశం. బట్ నేను మ్యాక్సిమం అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా ఉన్న ఈ వీడియోస్, అంటే పర్ఫెక్ట్ గా ఈ చిట్కా పనిచేస్తుంది అని నేను నమ్మి, అవసరమైతే కొంతమందికి చెప్పి ఫలితం ఉంది అని అనిపిస్తేనే నేను వీడియో తీయడం అనేది జరుగుతుంది. అండ్ నా దగ్గర ఉన్నటువంటి అతి పురాతనమైన పుస్తకాలు కానివ్వండి, మా పెద్దల నుంచి మీరు నేర్చుకున్న విద్య కానివ్వండి, ప్రతిదీ కూడా మేము 100% పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనుకుంటేనే మేము దాన్ని ముందర తీసుకున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో అవి పనిచేయడానికి కొంత సమయం పట్టవచ్చు, బాడీ తత్వాన్ని బట్టి టైం కూడా పెరగవచ్చు, బట్ రిజల్ట్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. బట్ ఈ చిట్కా మాత్రం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందని చాలా మందికి చెప్తున్నారు. సో అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు టైమింగ్ పెరగడం కోసము. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. బట్ చాలా మంది కూడా అడుగుతున్నారు, సార్ పత్తి దూదే వాడాలా, మామూలు కాటన్ మన మెడికల్ షాప్ లో దొరికి అట్లాంటి కాటన్ వాడచ్చా అని చాలా మంది కూడా అడుగుతున్నారు. సో లేదు, పత్తి దూది మాత్రమే వాడాలి. పత్తి దూదికి బయట దొరికే కాటన్ దూదికి చాలా తేడా ఉంటుంది. అండ్ ఇంకొకరు చాలా మంది ఏమవుతున్నారంటే, సార్ మాకు ఒరిజినల్ తేనె దొరకడం లేదు, దీనికోసం మేము ఆల్టర్నేటివ్గా పతంజలి కానీ, హనీ కానీ, లయన్ కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి కదా, డాబర్ కానీ, ఇవి వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే పట్టు తేనెనే కావాలి, చెట్టు మించి తెచ్చే తేనెనే కావాలి అని అంటే అందరికీ అందుబాటులో దొరకదు. బట్ కొంతవరకు బెటర్గా ఉన్న కంపెనీస్ నుంచే మీరు తేనె సేకరించండి. న్యాచురల్గా దొరికింది తీసుకుంటే ఇంకా మంచిది కూడా. సో ఈ విధంగా ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా చాలా మంది కూడా మంచి ఫలితం పొందుతున్నారు. మీరు కూడా ఓకే, దీని గురించి మీరు ట్రై చేసి నిజంగానే దీనివల్ల ఫలితం ఉంది అని అనుకుంటే జస్ట్ ఒకసారి చిన్న కామెంట్ చేయండి నాకు, సార్ బాగా పనిచేసింది అని. జస్ట్ అంటే నేను వాడాను, నాకు ఇది చాలా యూస్ఫుల్ అయింది అని జస్ట్ ఒక కామెంట్ చేయండి. ఎందుకు అని అంటే, దీనివల్ల చాలా మంది కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి సమస్యలకు ఇలాంటి చిట్కాల్ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి మీరు కూడా ఏదైనా మీకు రిజల్ట్ అనిపిస్తే, మీకు బెటర్గా అనిపిస్తే ఒక కామెంట్ చేయండి. కామెంట్లో మీ గురించి ఎవరికి ఏమీ తెలియదు కాబట్టి మీరు ధైర్యంగా కామెంట్ చేయవచ్చు. సో మీ అనుభవం వల్ల చాలా మందికి కూడా దీని మీద కొంత అవగాహన కానీ, ప్రయత్నం చేద్దామనే నమ్మకం కానీ కలుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి, దానివల్ల చాలా మంది కూడా అవేర్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే ఇలాంటి వీడియోలు, ఇలాంటి చిట్కాలు మీకు దొరకాలి అని అంటే మీరు మళ్ళీ ఎక్కడ ఏ ఛానల్లో వెతికినా కూడా దొరకవండి. తర్వాత సార్ నాకు ఫోన్ చేసి నాకు దాని లింక్ పంపారా సార్, దీని లింక్ పంపారా సార్ అంటే నేను పంపించలేను. ఓకేనా? ఎందుకంటే చాలా వీడియోలు ఉన్నాయి, సుమారుగా 2000 వీడియోస్ ఉన్నాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఎప్పుడైనా సరే మీరు అందులోకి వెళ్ళి వెతుక్కోవచ్చు. లేదా నేను ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడు కూడా వీలైతే ఇలాంటి చిట్కాలని మీరు రాసుకోండి, ఇంకా వింటూ రాసుకోండి, చాలా బెటర్గా ఉంటుంది. అండ్ మన ఛానల్ ఇంకోటి నాటు వైద్యం 2.0లో కూడా నేను ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ గురించి చెప్తున్నాను, అది కూడా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను. సో దాని ద్వారా మీరు ఇంకా మరింత ఎక్కువగా వీడియో ఆయుర్వేదం గురించి తెలుసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.